నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహారాష్ట్రలో దారుణం జరిగింది. 180 మంది బాలికలపై అత్యాచారం చేసి 350 అశ్లీల వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునే ఓ ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో బాలికలను నమ్మించి మోసం చేశాడో ఓ యువకుడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 180 మంది అమ్మాయిలతో ఇదే రకంగా లొంగదీసుకొని వారితో అత్యాచారానికి పాల్పడ్డాడు. వారితో కలుస్తుండగా వారికే తెలియకుండా రహస్యంగా వీడియోలు తీశాడు ఆ యువకుడు. ఇలా మొత్తంగా అతడి ఫోన్లో 350కి పైగా అశ్లీల వీడియోలు ఉండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు కూడా. మరి ఈ దారుణం ఎలా బయటకు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. మహారాష్ట్రలో ఒళ్ళు గగ్గురు పుచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వందలాది మంది బాలికలను ట్రాప్ చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఒక నరరూప రాక్షసుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ముఖ్యంగా అతడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. అక్కడితో ఆగకుండా వారికి సంబంధించిన 350కి పైగా అశ్లీల వీడియోలను కూడా చిత్రీకరించి వారికి నరకం చూపించాడు. తాజాగా అతడు అరెస్టు కావడంతో వీడియోలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసుల కథనం ప్రకారం చూస్తే మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పర్వత్వాడ నగరానికి చెందిన మొహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే యువకుడు వందలాది మంది చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన్వీర్ స్థానిక బాలికలను మాయమాటలతో ప్రలోభపెట్టి ప్రేమ పేరుతో దగ్గరయ్యేవాడు. ఆ తర్వాత వారిని ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించేవాడు. అంతటితో ఆగకుండా వారు నగ్నంగా ఉండగా వారికి తెలియకుండానే వారితో కలుస్తున్నప్పుడు రహస్యంగా వీడియోలు తీసేవాడు. వాటిని అడ్డం పెట్టుకొని బాధిత బాలికలను పదే బ్లాక్మెయిల్ కూడా చేసేవాడు. డబ్బులు వసూలు చేస్తూ తనకు కావలసినప్పుడల్లా వారి శరీరాలతో ఆడుకునేవాడు. ఈ క్రమంలో కొన్ని వీడియోలను ఆన్లైన్లో కూడా షేర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే కొందరు బాధిత బాలికల తల్లిదండ్రులు ఈ విషయాన్ని నేరుగా రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సదరు ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎస్ఐటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతానని హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 7 రోజులు పోలీస్ కస్టడీ విధించింది. ఈ క్రమంలోనే పోలీసులు తన్వీర్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా అందులో వందల సంఖ్యల అసభ్యకర వీడియోలు చూసి అధికారులు సైతం షాక్కి గురయ్యారు. ఈ వీడియోలను నిందితుడు మరెవరికైనా విక్రయించాడా లేదా అశ్లీల సైట్లలో అప్లోడ్ చేశాడా అనే కోణంలో సైబర్ సెల్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో ఉన్న వీడియోలను తొలగించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు కోరుతున్నారు. అంతేకాకుండా తన్వీర్ బాధితుల మరెవరైనా ఉన్నా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని కూడా చెప్తున్నారు.